ఓకే. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి కేవా మినరల్ డ్రాప్స్. ఈ కేవా మినరల్ డ్రాప్స్ అనేది కేవా ఏన్షియంట్ మినరల్ డ్రాప్స్ అని ఫుల్ నేమ్ అనేది కేఎండి అంటే. ఈ కేఎండి డ్రాప్స్ కి మదర్ ఆఫ్ కేవా డ్రాప్స్ అని చెప్పి ఒక పేరు ఉంది. ఎందుకంటే మన కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి ఉత్పత్తి కేఎండి డ్రాప్స్ అండ్ సిటిఎండి డ్రాప్స్. ఈ రోజు మనం ఈ కేఎండి డ్రాప్స్ గురించి చక్కగా మనం తెలుసుకుందాము. ఓకే. ఓకే. ఈ కేఎండి డ్రాప్స్ అనేది సహజ సిద్ధంగా మనకు దొరికేటువంటి డ్రాప్స్ అండి ఇవి. ఎందుకంటే ప్రకృతి నుంచి మనకు వచ్చేటువంటి డ్రాప్స్ దగ్గరగా 250 సంవత్సరాల క్రితమే మనకి డ్రాప్స్ ని కనుగొనడం జరిగింది. కాకపోతే వాటిని వాడే విధానం అనేది అందరూ సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల మన ఇది ప్రాచుర్యంలోకి రావలేదు. మన కంపెనీ వాళ్ళు దీన్ని యూరోపియన్ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి ఓల్డ్ ఉన్నటువంటి ట్రస్ట్ నుంచి 2 మైల్స్ లోపులో ఉన్నటువంటి వర్జిన్ మహాసముద్రం అని ఉందండి. ఆ సముద్రం యొక్క 2 మైల్స్ లోపల కింద సముద్రం గర్భం నుంచి ఈ యొక్క డ్రాప్స్ అనేది వెలికి తీసి వీటిని శుద్ధి చేసి మనకి ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క డ్రాప్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రాప్స్ వల్ల ఉపయోగాలు అనేది ఏంటనేది మనం ముందుగా తెలుసుకుందాం. ఇందులో 84 రకాల అయానిక్ మినరల్స్ అనేది ఉండడం జరుగుతుంది సార్ మనకి. ఈ 84 రకాల అయానిక్ మినరల్స్ వల్ల మనకు అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ అనేది మన శరీరానికి అందటం జరుగుతుంది. మన శరీరంలో అద్భుతమైన రిజల్ట్. ప్రతి కణానికి కావాల్సిన శక్తి అనేది మినరల్స్ డ్రాప్ తీసుకోవటం ద్వారా మనకి జరుగుతుంది. ఉపయోగం అనేది జరుగుతుంది. ఓకే. ఈ విధంగా మనకి ఇందులో ఏమేమి ఉంటాయి? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెలేరియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, సోడియం, మెగ్నీషియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, జింక్, కాపర్, నికెల్, కోబాల్ట్, ఐరన్, మ్యాంగనీస్, క్రోమియం, వెనాడియం, టైటానియం, స్కాండియం, క్రిప్టన్, బోరియం, సెలేనియం, జర్మేనియం, పల్లాడియం, సిల్వర్, ఇండియం, టిన్, అటోమనీ, ఇలా మనకి 84 రకాలటువంటి ట్రేస్డ్ మినరల్స్ అనేవి దీంట్లో ఉన్నటువంటి అయానిక్ మినరల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలోని ప్రతి కణజాలాన్ని ఉత్తేజింపజేసి శరీరం యొక్క కణాల యొక్క పనితీరుని మెరుగుపరచడానికి చేస్తూ ఉంటుంది. ఇవి మన శరీరం లోపల ఉన్నటువంటి 900 రకాల కణజాలాలను దీనివల్ల మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని ఉత్తేజించేసి 900 రకాల పైనటువంటి రోగాలు అనేవి మన శరీరానికి రాకుండా చాలా చక్కగా మనకు ఒక ప్రివెన్షన్ గా మనకు ఉపయోగపడే విధంగా దీంట్లో మనకు ఉపయోగపడుతుంటుంది. రోగ నిరోధక శక్తిని మన శరీరానికి అందించడానికి ఈ మినరల్ డ్రాప్స్ అనేవి చాలా చక్కగా మనకు ఉపయోగపడుతున్నవి. ఈ డ్రాప్స్ ను వాడుకోవటం ద్వారా మనకి చాలా రకాలైనటువంటి 900 రకాల పైనటువంటి రోగాలు అనేవి మన శరీరం దరిచేరకుండా ఉండే విధంగా మనకి ఈ యొక్క దీంట్లో ముందు మాట్లాడుకోవాల్సిన మెగ్నీషియం అండి. ఈ మెగ్నీషియం లోపం వల్ల మనకి ఏమవుతుందంటే శరీరం అనేది శక్తి అనేది సన్నగిలిపోతుంది. శరీరం శక్తి కన్నగిలిపోవటం వల్ల మనకి అలసట అనేది వస్తుంది. నరాల బలహీనత అయిపోతుంది. నరాల శక్తి అనిపోతుంది. నిద్రలేని సమస్య అనేది వస్తూ ఉంటుంది. నిద్రలేని సమస్య ఉండటం వల్ల ఏమంటే శరీరం అనేది ఉత్తేజభరితంగా ఉండదు. నిద్ర అనేది సరిగ్గా లేకపోవడం, దాని ద్వారా మలబద్ధకము, కండరాల వాపులు, ఇలా పోషకాలు అనేవి మన శరీరానికి అందకుండా పోతూ ఉంటాయి. ఈ విధంగా ఎముకల యొక్క పటుత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మన శరీరంలో మెగ్నీషియం లోపం ఉండడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ శరీరంలో సమపాలన మెగ్నీషియం అనేది ఉన్నట్లయితే, మెగ్నీషియం మన శరీరంలో తగిన మోతాదులో ఉంటే మన శరీరానికి కావాల్సిన కాల్షియాన్ని తనంతటా అదే దాన్ని వృద్ధి చేసుకుంటుంది. మెగ్నీషియం లోపం ఉంటే ఏమవుతుందంటే కాల్షియం వృద్ధి అనేది తగ్గిపోతుంది. మనం కాల్షియం కూడా ఫుడ్ సప్లిమెంట్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలో మెగ్నీషియం, కాల్షియం లోపం అనేది ఎక్కువగా ఏర్పడినప్పుడు మన ఎముకలు అనేవి పెలుసుబారిపోతూ ఉంటాయి. అంటే చెప్పుకోవాలి అంటే
మునగ చెట్టు అనేది ఎలా ఉంటుంది, కానీ దాని బలం అనేది ఏ విధంగా ఉంటుంది, చాలా బలహీనంగా ఉంటుంది. ఆ విధంగా కొమ్మలు ఎలా ఈజీగా ఇరిగిపోతాయి, అదే విధంగా మన ఎముకలు కూడా బలహీనం అయిపోతే ఊరికే పెలుసు పడిపోయి ఇరిగిపోతాయి. సో ఎందుకంటే మన శరీరం అనేది నిలబడాలి అంటే సక్రమంగా ఎముకలతోనే ఉంటుంది. ఎముకల యొక్క గట్టిదనం ఉంటేనే మన శరీరం అనే ఆకారం అనేది సరిగ్గా సక్రమంగా ఉంటుంది. ఎముకలు అనేవి బలాన్ని తగ్గిపోయినప్పుడు మనం వంగిపోయి నడవటం అనేది జరుగుతూ ఉంటుంది. తొందరగా మనం బరువులు అనేవి ఎత్తలేకపోవటం అంటే ఊరిని శరీరం వల్లనే అలసటకు గురవుతూ ఉంటుంది. దీంతో పాటు నిద్రలేని సమస్య వస్తుంది, తర్వాత మైగ్రేన్ సమస్య వస్తుంది, తర్వాత ఇక ఇతరటువంటి చర్మ రోగాలు అనేవి కూడా మన శరీరంలో ఈ మినరల్స్ అనేవి తగ్గిపోయేసరికి వ్యాధి శక్తి తగ్గిపోయి మనకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి, శరీరంలో షుగర్ కణాలు అంటే ఇన్సులిన్ ఉత్పత్తి కూడా ప్రాపర్ గా కూడా మనకు జరగకోకుండా ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి ప్రాపర్ గా అవ్వకపోతే ఏమవుతుంది, మనకి షుగర్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి వీటిలో ఉండటం వల్ల దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ డ్రాప్స్ అనే దాన్ని, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఉన్నది. ఈ డ్రాప్స్ మనం అసలు ఫస్ట్ ఎవరు వాడకూడదు ముందు తెలుసుకోవాలి. ఈ యొక్క కేఎండి డ్రాప్స్ ని ఎవరు ఉపయోగించకూడదో ఫస్ట్ తెలుసుకుని ఉండాలి. మనం ఎవరు తెలుసుకున్నారు, హై బీపీ ఉన్న పేషెంట్స్ అనేవాళ్ళు ఈ షుగర్ యొక్క హై బీపీ పర్సన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క కేఎండి డ్రాప్స్ అనేది వాడకూడదు. దాంతో పాటు 3 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి, చిన్న పిల్లలకి వీటిని ఇవ్వకూడదు. ఫీడింగ్ ఇచ్చే మదర్ ఎవరైతే తల్లి పాలిస్తున్నారో వాళ్ళు ఈ యొక్క డ్రాప్స్ ని వాడకూడదు. అలానే డయాలసిస్ పేషెంట్స్, ఎందుకంటే డయాలసిస్ చేసుకుంటున్నవారు, ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు, వాళ్ళు వీటిని వాడకపోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ మోతాదులో నీటిని తీసుకుంటూ ఉంటారు. శరీరానికి తగినంత నీరు తీసుకోకపోతే ఇది ఏమవుతుందంటే కణాల ఎనర్జీ అనే శక్తి అనేది లేక మన శరీరానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు అటువంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళు డాక్టర్ని సంప్రదించి మాత్రమే ఈ యొక్క డ్రాప్స్ ను వాడాల్సి ఉంటుంది. ఇది వీరు వాడకూడదు. తర్వాత ఈ డ్రాప్స్ ను వాడటం వల్ల వాటి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, మనకి ఇప్పుడు మనం చెప్పుకునేది వ్యాధి నిరోధక శక్తి అనేది మనకి పెరుగుతుంది న్యాచురల్ గానే. దాంతో పాటు ఈ మైగ్రేన్ సమస్య, నిద్రలేమి, ఈ కండరాల నొప్పులు, మన యొక్క గుండె పనితీరు, కణాలను సహజసిద్ధంగా వాటికి శక్తిని ఏర్పరచుకుని కణాల సముదాయం అనేటువంటి మన అవయవాలు వాటంతట అవే సక్రమంగా పనిచేయడానికి ఇవి చాలా బాగా పనిచేయటం జరుగుతుంది. దాంతో పాటు కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతము, ఇలాంటి ప్రతి సమస్యకి కూడా మనకి ఇవి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా మనకి ఇక్కడ షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా మనం వీటిని రికమెండ్ చేయటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అనేది సక్రమంగా జరగటం అనేది జరుగుతుంది. దాని ద్వారా షుగర్ పేషెంట్ కూడా ఆరోగ్యం అనేది మెరుగుపడుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి సోరియాసిస్, దురద, గజ్జి, తామర ఇలాంటి ఉన్న వాళ్ళందరికీ కూడా మనం దీన్ని ఇవ్వటం ద్వారా ఆ యొక్క చర్మ రోగాల నుంచి కూడా మనం వీటిని తొందరగా మెరుగుపరచుకోవడానికి, మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి కూడా ఈ యొక్క కేఎండి డ్రాప్స్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకోవటం ద్వారా మనకి మంచి జరుగుతుంది. సో దీన్ని ఉపయోగించే విధానం ఎలా అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఉపయోగించే విధానం, 4 నుంచి 6 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నపిల్లలు మొదటి వారం రోజుకు ఒక చుక్కని ఒక 100 ml నీళ్ళ కలిపి డైరెక్ట్ గా ఎప్పుడు కూడా ఈ యొక్క డ్రాప్స్ మనం తీసుకోకూడదు. డైరెక్ట్ గా ఎప్పుడు కూడా ఈ డ్రాప్స్ మనం తీసుకోవద్దండి. నీళ్ళలో కలిపిన తర్వాత మాత్రమే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ నోట్లో వేసుకుంటే చాలా ఉప్పగా ఉంటుంది దీని ఘాటు అనేది. ఎప్పుడు కూడా డైరెక్ట్ తీసుకోకూడదు. ఒక 150 ml మినిమం 150 ml నుంచి 200 ml నీళ్ళ కలిపిన తర్వాతనే దాన్ని మనం తీసుకోవాలి. అది తీసుకునేటప్పుడు కూడా గాజు గ్లాసును ఉపయోగించి తీసుకుంటేనే మనం దీని యొక్క పూర్తి యొక్క బెనిఫిట్ ను పొందగలుగుతాము. గాజు గ్లాసులో ఒక డ్రాప్ వేసి దాంట్లో నీళ్లు పోసుకుని వాటిని తాగటం ద్వారా మనకు మేలు జరుగుతుంది. 4 నుంచి 6 సంవత్సరాలు ఉన్న చిన్నపిల్లలకి మొదటి వారం రోజుకు ఒక చుక్క పప్పుని ఇవ్వాలి, 2వ వారం 2 చుక్కలు ఇవ్వాలి, 3వ వారం 4 చుక్కలు ఇవ్వాలి, 4వ వారం నుంచి 6 చుక్కలు సరిపోతుంది. ఎందుకంటే ఒక్కసారే డోసు పెంచకూడదు, వారానికి ఇలా మనం డోసును పెంచుకుంటూ వెళ్ళాలి. అదే విధంగా 7 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న వారికి
మొదటి వారం ఉదయం ఒక చుక్క, సాయంత్రం ఒక చుక్క. తర్వాత రెండో వారం వచ్చేసి ఉదయం 3 చుక్కలు, సాయంత్రం 3 చుక్కలు. ఇలా నీళ్ళలో కలిపి మనం తాగాలి. తర్వాత మూడో వారం వచ్చేసి ఉదయం 5 చుక్కలు, సాయంత్రం 5 చుక్కలు. నాలుగో వారం నుంచి ఉదయం 7 చుక్కలు, సాయంత్రం 7 చుక్కలు నీళ్ళలో కలుపుకొని మనం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 11 నుంచి 15 సంవత్సరాల వయసున్న వారు, వీళ్ళు ఉదయం 2 చుక్కలు, సాయంత్రం 2 చుక్కలు మొదటి వారం. రెండో వారం ఉదయం 4 చుక్కలు, సాయంత్రం 4 చుక్కలు. మూడో వారం వచ్చి ఉదయం 6 చుక్కలు, సాయంత్రం 6 చుక్కలు. నాలుగో వారం ఉదయం 8 చుక్కలు, సాయంత్రం 8 చుక్కలు నీళ్ళలో కలుపుకొని తీసుకోవాల్సి ఉంటుంది. 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసున్న వారు మొదటి వారం ఉదయం 3 చుక్కలు, సాయంత్రం 3 చుక్కలు. రెండవ వారం ఉదయం 5 చుక్కలు, సాయంత్రం 5 చుక్కలు. మూడవ వారం ఉదయం 7 చుక్కలు, సాయంత్రం 7 చుక్కలు. నాలుగవ వారం ఉదయం 9 చుక్కలు, సాయంత్రం 9 చుక్కలు. ఇదే విధంగా నీళ్ళలో కలుపుకునే తీసుకోవాలి. దీంతో పాటు 21 సంవత్సరం పైబడిన వ్యక్తులకు ఉదయం 4 చుక్కలు, సాయంత్రం 4 చుక్కలు మొదటి వారం. రెండవ వారం ఉదయం 6 చుక్కలు, సాయంత్రం 6 చుక్కలు. మూడవ వారం ఉదయం 8 చుక్కలు, సాయంత్రం 8 చుక్కలు. నాలుగో వారం నుంచి ఉదయం 10 చుక్కలు, సాయంత్రం 10 చుక్కలు మనం రెగ్యులర్ గా తీసుకుంటున్నట్టయితే మనకు శరీరంలో ఉన్నటువంటి ఏవైతే కణజాలను మనం చెప్పుకున్నటువంటి 84 రకాల అయానిక్ మినరల్స్ ఏవైతే తక్కువగా ఉన్నాయో వాటన్నిటిని కూడా మన శరీరానికి తగ్గట్టుగా ఈ డ్రాప్స్ ద్వారా మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం తీసుకోవటం వలన మన శరీరానికి శరీరంలో ఉన్న కణానికి కావాల్సిన శక్తి అనేది మనకు అందడం జరుగుతుంది. ఈ డ్రాప్స్ ని మనం సౌందర్య సాధకంగా ఏ విధంగా వాడవచ్చు అనేది ఓన్లీ లోపలికే కాదండి, మనం దీని సౌందర్య ఉత్పత్తిగా కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా వాడుకోవచ్చు అంటే, ఒక 150 ml నీళ్లలో వీటిని ఒక 10 నుంచి 30 చుక్కల వరకు మనం డ్రాప్స్ కలిపి బాగా షేక్ చేసి మనం కళ్ళు మూసుకోవాలి. మూసుకుని మన మొహం మీద ఎక్కడైతే మనకి గ్లో రావాలంటున్నాం అక్కడ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి స్ప్రే చేసుకుని అలా వదిలేసినట్లయితే అది ఇంకిపోతుంది. ఇంకిపోయిన తర్వాత మనం కళ్ళు తెరవాలి, కళ్ళు మూసుకునే చేయాలి. మన ప్రైవేట్ స్పాట్స్ మీద దీన్ని స్ప్రే చేయకూడదు. అలా చేసినట్లయితే మనకు సహజ సిద్ధంగా అందం కూడా పెరుగుతూ ఉంటుంది. దానితో పాటు దీన్ని ఇలా కొంచెం అలవాటు చేసుకుని దీన్ని 40 నుంచి 80 చుక్కల వరకు కూడా మనం 40 నుంచి 60 చుక్కల వరకు ఇట్లా నీళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మన శరీరం అనేది కాంతివంతంగా, చక్కగా నిగారింపుగా, మంచిగా కనపడుతుంది. దానితో పాటు ఈ పింపుల్స్ వల్ల కొన్ని చర్మ రోగాలు పింపుల్స్ మీద డైరెక్ట్ గా కూడా మనం ఒక డ్రాప్ ని అక్కడ అప్లై చేసి లైట్ గా మసాజ్ చేసినట్లయితే ఆ పింపుల్స్ ద్వారా వచ్చే మచ్చలు కానీ పింపుల్స్ తగ్గిపోతాయి. ఆ మచ్చలు కూడా తగ్గిపోయి మన ముఖం అనేది కాంతివంతంగా తయారవుతుంది. పింపుల్స్ ద్వారా ఏర్పడిన మచ్చలు కూడా పోవటం వల్ల మనకు ఫేస్ అనేది చాలా చక్కగా, అందంగా, నీట్ గా కనపడుతుంది. ఈ విధంగా మన అందాన్ని కాపాడుకోవచ్చు. తర్వాత మనకి ఏదైతే ఉన్నటువంటి ఈ యొక్క చర్మ వ్యాధులు, చర్మ వ్యాధులు ఏవైతే ఉన్నటువంటి దురద, గజ్జి, తామర, మనకి వీటిలో సోరియాసిస్ అనేది బాగా చర్మ వ్యాధుల్లో పెద్దది. సో వీటన్నిటి మీద కూడా మనం వీటిని డైరెక్ట్ గా అప్లై చేయవచ్చు. అక్కడ ఏదైతే ఉందో ఆ డ్రాప్స్ మీద ఉదయం, సాయంత్రం మనం స్నానం చేసిన తర్వాత చక్కగా నీటి తుడిచేసి వాటి మీద ఈ డ్రాప్స్ ని డైరెక్ట్ గా అక్కడ రాసినట్లయితే ఆ చర్మం దాని మీద ఫస్ట్ గా ఏం చేయాలి, దాన్ని ఉన్న దాన్ని బట్టి ఒక 5 నుంచి 10 చుక్కలు మొదటగా అప్లై చేస్తూ ఉన్నప్పుడు నిదానంగా వాటిని ఆ యొక్క తీవ్రతను బట్టి ఉన్న అక్కడ ప్రదేశం తీవ్రతను బట్టి మనం దాన్ని 20 నుంచి 30 చుక్కల వరకు కూడా అక్కడ రాసుకుని మర్దం చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి చెడు కణాలు అనేవి చచ్చిపోయి తొందరగా అక్కడ ఆ యొక్క ఎలర్జీ నుంచి బయటపడేటువంటి అవకాశం అనేది మనకు దొరుకుతుంది. ఈ విధంగా మనం ఇళ్ళకు కూడా ఈ విధంగా అప్లై చేయొచ్చు. అలానే తిమ్మిరి సమస్య, తర్వాత అలసట, అలసిపోతా ఉంటుంది. బాగా ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి బాగా అలసిపోతుంటారు. కాళ్ళన్నీ కూడా ఎవరైనా నొక్కితే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు సాయంత్రం స్నానం చేసి పడుకునే ముందు చక్కగా పాదాలు నీట్గా తుడుచుకుని పాదాలకు 5 నుంచి 10 చుక్కలు తీసుకుని చక్కగా పాదాలకు రాసుకుని మసాజ్ చేసుకున్నట్లయితే మనకు మంచి ఉపశమనం కలిగి రాత్రి మంచి నిద్ర అనేది వస్తుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకున్నటువంటి ఒత్తిడిని తగ్గుతుంది.
ప్రశాంతమైన నిద్ర అనేది మనకు రావటం జరుగుతుంది. దాంతోపాటు తిమ్మిర్లు సమస్య ఉన్న వాళ్ళు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఒక 10 చుక్కలు పాదాలకి రాసుకుని మసాజ్ చేసుకున్నట్లయితే మనకి మంచిగా దీంట్లో జరుగుతుంది. దాన్ని 20-30 చుక్కల వరకు మనకు రోజు 2 సార్లు రాసుకోవచ్చు. అది మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత రాసుకుని అలా వదిలేసినట్లయితే చక్కగా మనకి మంచి ఫలితం అనేది రావటం జరుగుతుంది. దానితో పాటుగా మనకి ఇంకొక సమస్య ఏమన్నా ఇంకా మేజర్ సమస్య వచ్చేసేసరికి నొప్పులు, జాయింట్ నొప్పులు, మనకి ఎటువంటి కీళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ వాతం, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతము, మనకి మెడ నరాలు, మెడ నొప్పులు, కండరాల నొప్పులు, ఇవన్నీ నొప్పులు ఉంటాయి. దీంతో పాటు ఈ నొప్పులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మొదటిసారిగా మనం రాసేటప్పుడు కళ్ళకు దూరంగా, మన ప్రైవేట్ పార్ట్స్ దూరంగా జాగ్రత్తగా రాసుకోవాలి వీటిని ఎక్స్టర్నల్ గా రాసేటప్పుడు. ఎందుకంటే ఆ గాఢతకి మనకు ప్రైవేట్ పార్ట్స్ కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి వాటికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అలా కనకుండా మొదటిసారి రాసేటప్పుడు అక్కడ 10 చుక్కలు, 5-10 చుక్కలు రాసుకుని ఏదైతే తేలుతుందో అక్కడ చిన్నగా మసాజ్ చేసుకోవాలి, గట్టిగా రుద్దకూడదు. అలా రాసుకుంటే ఆ నొప్పుల నుంచి మనకి మంచి ఉపశమనం అనేది జరుగు కలుగుతుంది. అదే విధంగా ఆ నొప్పి తీవ్రతను బట్టి 3 నుంచి దాంతో పాటు ఒక 6 నెలలు రెగ్యులర్ గా మనం వీటిని సక్రమంగా ఉదయం సాయంత్రం రాసుకుని మసాజ్ చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని మనం పొందవచ్చును. దీన్ని ఏం చేయొచ్చు, ఈ 5-10 చుక్కలు రాసుకునేది ఇక మన నొప్పుల తీవ్రతను బట్టి 20-30 చుక్కల వరకు ఆ యొక్క ప్రదేశంలో రాసుకుని మసాజ్ చేసుకోవచ్చు. అలా చేయటం ద్వారా మనకు మంచి ఫలితం అనేది ఈ నొప్పుల నుంచి మనం బయటపడవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే నొప్పులకి మనకి బయట రాసుకుని మంచి ఫలితాన్ని తీసుకోవచ్చు. మనకి అందాన్ని కాపాడుకోవడానికి మినరల్ డ్రాప్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఆ విధంగా వాడుకోవచ్చు. తర్వాత మన చర్మ రోగాలకు కూడా యూజ్ చేయడం ద్వారా మనకు మంచి ఫలితం అనేది రావటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా వీటిని ఉపయోగించుకోవడం ద్వారా మనం అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనం తీసుకోవచ్చు. వీటి వల్ల మనం ఆల్రెడీ తెలుసుకున్నట్టుగానే మనకు వ్యాధుల శక్తి అనేది పొందడం జరుగుతుంది. వీటిలో ఎటువంటి కెమికల్స్ లేదండి. ఇది 100% ప్యూర్ న్యాచురల్ హెర్బల్ ప్రొడక్ట్. దీనికి మన గవర్నమెంట్ సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఎవరెవరికి ఏ విధంగా డోసేజ్ ఇవ్వాలని కూడా మనం చెప్పుకోవడం జరిగింది కాబట్టి అదే విధంగా మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళ యొక్క డోసేజ్ అనేది ఎక్కువ రోజులు ఉపయోగించినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం పొందవచ్చు. సపోజ్ ఒక షుగర్ పేషెంట్ ఉన్నారండి. షుగర్ పేషెంట్ కి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రాపర్ గా మనకు అవుతుందా లేదనేది చూసుకొని కొంతకాలం వాడినప్పుడు ఒకేసారి ఆయుర్వేదం వచ్చి వాడుతున్నప్పుడు కొంతమందికి ఎక్స్టర్నల్ గా అప్లై చేసినప్పుడు ఒళ్ళు జలతరిచ్చినట్టు అనిపిస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఈ ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క షుగర్ అనేది కొంచెం పెరిగేటట్టుగా కనపడతా ఉంటుంది రీడింగ్ లో. భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం బీపీ కూడా పెరిగినట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడు కూడా మనం కంగారు పడవలసిన అవసరం లేదు. కొంచెం అలాగే పెరుగుతూ ఉంది అనుకోండి, మనం ఒక వాడేటువంటి డోసేజ్ని తగ్గించుకుని వాడుకుంటూ నిదానంగా మన శరీరానికి అలవాటు చేస్తూ మనం ఇది వాడుతున్నప్పుడు మన బీపీ పెరుగుతుంది అంటే ఒకటే చూసినండి, మన శరీరానికి తగ్గట్టుగా మనం నీటిని తీసుకోవటం లేదు. సరిపడా నీటిని మనం తీసుకున్నట్లయితేనే మనకి ఈ యొక్క మినరల్ డ్రాప్స్ అనేవి చాలా తక్కువ ఉపయోగపడుతున్నవి. నీళ్లలో కలిపి మాత్రమే తీసుకోవాలి. ఆ నీళ్లలో కలిపేది కూడా గాజు గ్లాసులోనే తీసుకోవాలి. ఎందుకంటే గాజుకి ఎటువంటి రియాక్షన్ ఇచ్చేటువంటి స్వభావం లేదు. మిగతా మెటల్స్ ఏం చేస్తాయి అంటే నీటిలో ఈ యొక్క డ్రాప్స్ ని కలిపినప్పుడు వాటి యొక్క వాటి మీద రియాక్షన్ అనేది ఇచ్చి దాని యొక్క ప్రభావం శక్తిని అనే దాన్ని తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రికమెండ్ చేసేటప్పుడు గాజు గ్లాసులోనే తీసుకునే విధంగా వీటిని రికమెండ్ చేయండి. ఎక్స్టర్నల్ గా అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఒళ్ళు అనేది జలతరించినట్టుగానే ఏమైనా అనిపించినా కూడా కంగారు పడవలసిన అవసరం అనేది లేదని చెప్పండి. వాటిని దానివల్ల ఎటువంటి ఇబ్బంది పాదాలకు రాసినప్పుడు కానీ మనకి ఇలా చర్మ వ్యాధుల పైన రాసినప్పుడు కానీ ఏదైనా అనిపించినప్పుడు కొంచెం వాటిని డోసేజ్ తగ్గించుకొని మళ్ళీ నిదానంగా డోసేజ్ రోజు డే బై డే పెంచుకోవటం వల్ల కూడా మనకి ఈ విధంగా మనకి మంచి రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఈ విధంగా మన యొక్క వ్యాధులను పెంచుకోవడానికి ఈ డ్రాప్ చాలా పక్కగా పనిచేస్తాయి. చెప్తున్నట్టుగా మన కంపెనీ చెప్తున్నట్టు ఇటువంటి కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అంటే రోగం రాకముందు రాకుండా చేసుకునేటట్టు వాడుకోవడం వల్ల
మనకి ఇది మంచి మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాడుకుందాము. రోగం వచ్చిన తర్వాత కంటే రాకముందు వాడుకోవడం ద్వారా మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండేట్టు చేయవచ్చును. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా ఉపయోగించండి. దీన్ని వచ్చేసి మన కంపెనీలో మనకి 2 రకాల సైజుల్లో మనకు దొరకడం జరుగుతుంది. ఒకటొచ్చేసి 15 ఎంఎల్, 15 ఎంఎల్ మనకొచ్చేసి రూ. 350 ఎంఆర్‌పీ రేట్‌లో దొరకడం జరుగుతుంది. రెండోదొచ్చేసి 50 ఎంఎల్ 50 డ్రాప్స్ మనకి దొరకడం జరుగుతుంది సైజులో. సో, ఆ విధంగా ఒక 15 ఎంఎల్ వచ్చేసి మనకి ఈ విధంగా చిన్న సైజులో ఉంటుంది. ఇది 15 ఎంఎల్ ఎంఆర్‌పీ వచ్చి రూ. 350. ఓకేనండి. తర్వాత ఇంకొకటొచ్చేసి మనకి కేఎండి 50 ఎంఎల్ ఇది. దీని ఖరీదొచ్చి రూ. 949 ఎంఆర్‌పీ రేట్ వచ్చేసి. ఈ విధంగా మనకు 2 మోతాదుల్లో ఈ యొక్క ప్రొడక్ట్ మనకు అందుబాటులో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు మీకు దీన్ని మనం కొత్త వ్యక్తులకు ఏ విధంగా పరిచయం చేయాలి? వీటిలో ఉన్నటువంటి మినరల్స్ వల్ల మన శక్తి అనేది కణాలకు ఏ విధంగా శక్తి వస్తుందనేది ఒక డెమో రూపంలో వాళ్ళందరికి చూపిద్దాము. దానికోసం పెద్ద కష్టం లేదండి. మన దగ్గర ల్యాంప్ టెస్టర్ కిట్ అనేది ఉండి, ఒక మినరల్ డ్రాప్స్ మనకుండి నీళ్లు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి నీళ్ళని మనం వాటి ద్వారానే మనం ఈ విధంగా చక్కగా డెమో రూపంలో వాళ్ళకి చూపించవచ్చు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ యొక్క డెమో ఎలా చేస్తున్నాం అనేది చూడండి. మీరందరూ కూడా ఇలా హోమ్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు కొత్త వ్యక్తులకు పరిచయం చేసేటప్పుడు ఈ విధంగా డెమో చూపించినట్లయితే 100% దీని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. ఓకేనా? ఓకే అండి. చూస్తున్నారు కదా ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ ల్యాంప్ ఉంది, మినరల్ డ్రాప్స్ ఉన్నాయి, ఇక్కడ 2 గ్లాసులు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఈ గ్లాసుల్లో వచ్చేసి మనం ఇక్కడ నీటిలో మనం ఇక్కడ డ్రిప్ తీసుకుని మనం నేను ఇక్కడ గ్లాస్ లో వాటర్ పోస్తున్నానండి. చూడండి, కనిపిస్తుంది కదండి, అందరికి కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు సో ఇప్పుడు నేను ఇక్కడ కనెక్ట్ చేయడం ద్వారా మీకు లైట్ అనేది వెలగటం జరిగింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నానండి. 2 గ్లాసుల్లో కూడా సేమ్ వాటరే వేయటం జరిగింది. ఇప్పుడు ఇందులో చూస్తున్నాము ఏమన్నటువంటి గ్లాండ్ అనేది ఉందా. సో ఇక్కడ ఏమవుతుంది, లైట్ అనేది ఇక్కడ మీరు చూడండి ఒకసారి. నేను గ్లాసులో పెట్టినప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు పూర్తిగా లైట్ వచ్చింది. కానీ ఇక్కడ వాటర్ లో పెట్టినప్పుడు లైట్ కొంచెం లైటింగ్ వస్తుంది. అవునా? సో ఈ గ్లాస్ లో పెట్టినా వస్తుంది. ఎందుకంటే ఈ వాటర్ లో ఆల్రెడీ ఎనర్జీ ఉంది. ఈ వాటర్ ఏంటంటే గవర్నమెంట్ సప్లై చేసేటువంటి వాటర్ ఏనండి ఇది. సో ఇక్కడ వీటి మధ్య ఏముంది, ఇక్కడ బాండింగ్ అనేది ఏర్పడింది. ఇందులో 2 కూడా చూడండి, ఇక్కడ దూరంగానే పెడుతున్నారు, 2 కలిపి పెట్టలేదు, అయినా సరే కొంచెం ఉంది. సో ఇప్పుడు ఇందులో ఉన్నాయి 2 ఇక్కడ పెట్టినాను. పెట్టి ఏం చేస్తున్నాను, దూరంగానే పెట్టి ఒక మనం ఇందాక చెప్పినట్టుగా మొదటి రోజు ఒక 5 చుక్కలు దీంట్లో 1 2 3 4 5. నేనేమైనా కదిపోయానండి అసలు చేత్తో? కదపలేదు కదా. కలపపోయినా కానీ ఇగో ఉండి చూడండి ఎంత లైటింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు లైట్ యొక్క వెలుతురిని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇదే విధంగా మరొక 5 డ్రాప్ చేస్తున్నాను. 1 2 3 4 5. ఇప్పుడు మనకి ఏమైంది, ఇంకా బల్బు యొక్క కాంతి అనేది పెరగటం జరిగింది. ఇంకొక 5 చుక్కలు వేసి చూద్దాం. రెండో రోజు 1 2 3 4 5. ఇంకొంచెం మన బల్బు కాంతివంతంగా కనపడుతుంది.
ఇంకొకసారి నాలుగోసారి వేస్తున్నానండి. 1 2 3 4 5. చూశారు కదా, 4 సార్లు వేసేసరికి మన యొక్క బల్బు యొక్క లైట్ అనేది చాలా బాగా వెళ్ళటం జరిగింది. ఇలానే ఇంకొకసారి 5వసారి వేసినట్లయితే 1 2 3 4 5 ఇలా 5 టైమ్స్ ఇంకా పెరిగింది. ఈ విధంగా మనం రోజు రోజుకి కూడా మన శరీరంలోకి నీటి ద్వారా ఇలా మినరల్స్ ఇవ్వటం ద్వారా మన శరీరంలో కణాలు కూడా మనకి శక్తిని అనేది ఇచ్చి మన బాడీకి ఎనర్జీ అనేది పెరగటం జరుగుతుంది. అదేవిధంగా 6వసారి మనం ఇక్కడ వేస్తున్నాం చూడండి. 1 2 3 4 5. సో ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనం ఇలా డ్రాప్స్ తీసుకున్నట్లయితే మనకి ఎనర్జీ అనేది పెరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు అందులో తీసేస్తాయి కదా, ఇప్పుడు ఎంత ఉంది, ఇదే టెంపరేచర్ ఉంది కదా. సో మాకు ఇక్కడ కూడా అదే ఉందిగా. ఇట్లా అని మనం ఈ డ్రాప్స్ ఇందులో వేస్తూ ఉంటే దీని యొక్క వోల్టేజ్ కి బల్బు కూడా పగిలిపోతుంది అని అదే చూస్తున్నాం. మరి ఇందాక వాటర్ ఉంది, సేమ్ మరి ఇక్కడ ఇదే పెడుతుంది, మరి ఇక్కడ ఇంతే ఉంది. అదే మనం కేఎంని కలిపిన డ్రాప్స్ లో పెట్టడం వల్ల చూడండి, 2 దూరంగానే పెడుతున్నాను లైట్ కి. ఇక్కడ ఈ గ్లాస్ లో 2 పక్క 2 కలిపి పెట్టలేదు. కలిపి పెట్టకపోయినా ఇక్కడ ఎలా ఉంది, ఈ విధంగా ఉంది. కానీ ఇదే నార్మల్ ఇంత వాటర్ లో పెట్టా చూడండి ఎంత ఇదిగా ఉంది. సో మరి ఇక్కడ ఎలా ఉంది. ఈ రెండింటి మధ్య మన యొక్క కణాలకు కావాల్సిన ఎనర్జీ అనేది సహసిద్ధంగా వచ్చినటువంటి ఈ మినరల్ డ్రాప్స్ ద్వారా మనం ఇవ్వటం ద్వారా మన యొక్క శరీరంలో ప్రతి కణం కూడా దాని యొక్క పనితీరును మెరుగుపరుచుకుని ఎనర్జీ కావాల్సిన శక్తిని అనేది ఇచ్చి మనకి ఆరోగ్యవంతంగా ఉండి మనకి ఎటువంటి వ్యాధి శక్తి అనేది మన కణాలకు రావటం, మన శరీరానికి రావటం వల్ల మనకి దీర్ఘకాలికమైనటువంటి రోగాల నుంచి మనం ఆరోగ్యంగా పొందవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం ఇంకా డెమో చేసుకోవడం వల్ల మనం ఆరోగ్యకరంగా ఉంటాము. తర్వాత మనం వీటిని ఎక్కువ మందికి రికమెండ్ చేసుకునేటువంటి అవకాశం కూడా దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చిన్న చిన్న డెమోలు చేస్తూ మీరు ఈ ప్రోడక్ట్ అందరికీ పరిచయం చేయండి. మీరు 100% బెనిఫిట్ పొందుతారు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను తీసేస్తా, డైరెక్ట్ కనెక్ట్ చేస్తే ఇది ఒక స్విచ్, కానీ ఇక్కడ న్యాచురల్ వాటర్ లో పెడుతున్నాను. సో మరి ఇది చూద్దాం. ఇప్పుడు అందులో పెట్టారు కదా సార్, దీంట్లో వస్తాయి అంటే వస్తాయి చూడండి. ఇందులో కూడా ఇక్కడ డ్రాప్ చేస్తున్నా అక్కడ లైట్ పెరుగుతుంది, కనపడుతుంది కదా. 10 చుక్కలు వేసినప్పుడు ఇంకో 10 వేస్తాం చూడండి. 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. చూడండి ఎంత పెరిగింది. అందులో 20 డ్రాప్స్, ఇక్కడ 25 వేసాం. మరి ఇందులో తీసేద్దాం. ఇక్కడ తీసేసిన ఇప్పుడు ఎంత ఎనర్జీ ఉంది సేమ్ అది ఇక్కడ కనపడుతుంది. మరి రెండింటి డైరెక్ట్ ప్లస్ మైనస్ కలిపినప్పుడు స్విచ్ లాగా మనకి ఎలా వస్తుందో ఇక్కడ ఇక్కడ నేను క్రాస్ గానే పెడుతున్నాను, కనపడుతుంది ఇక్కడ. అందులో కనపడుతుంది కదా వీడియోలో, క్రాస్ 2 ఇలా పెడతాను, 2 కలుపుకోండి. మరి పెట్టినప్పుడు అక్కడ మినరల్స్ యొక్క బాండింగ్ అనేది ఏర్పడి మనకి శరీరానికి కావాల్సిన శక్తి అనేది, మన కణానికి కావాల్సిన శక్తి అనేది రావటం జరుగుతుంది. ఈ విధంగా ఈ చిన్న చిన్న డెమోస్ ద్వారానే మనం చక్కగా అందరికీ వీటిని పరిచయం చేసుకుని మన యొక్క వ్యాపారం వృద్ధి చేసుకునేటువంటి అవకాశం అనేది మనకు తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ డెమోస్ ని అందరికీ చూపించండి.